హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఒకరిని. మనకి ఉదయం లేగడమే ఒకటి కడుపులో పడిపోవాలి. అదేంటిది అనుకుంటున్నారా? కాఫీ నేను మా వారు ఇద్దరు తాగుతాము. లేగడమే మా ఇద్దరికి కాఫీ కావాలి. పాలు కాసుకున్నాను. పాలు, పంచదార, కాఫీ పొడి వేసి స్పూన్ పెట్టి తిప్పాను. ఇప్పుడు కాఫీ అటు ఇటు రెండు వైపులా పోసుకోవాలి. అలా పోసుకోవడం వల్ల కాఫీ చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. తాగే కొలదే తాగాలనిపిస్తుంది, ఇంకొంచెం తాగాలనిపిస్తుంది. అలాగా పోసుకుని తాగుతుంటే చూసారా, కాఫీ రెడీ అయిపోయింది. చూసారా అంత బాగుంది. కాఫీ బాగా నొరగొచ్చింది, చాలా బాగుంటుంది. కాఫీ రెడీ. ఇప్పుడు ఒక లడ్డు తయారు చేస్తున్నాను. ఆ లడ్డు పేరు నువ్వుల ఉండ అనుకోవచ్చు, అవిసె గింజలు ఏదైనా అనుకోవచ్చు. ఒక లడ్డు అయితే రెడీ చేస్తున్నాను. 3 రకాలు కలిపి. అవి నువ్వులు ద్వారగా వేయించుకోవాలి, అవిసె గింజలు, మినప్పప్పు, యాలకులు, బెల్లం, ఈ 5 కలిపి ఒక ఉండ రెడీ చేస్తున్నాను. 3టిని ద్వారగా వేయించుకోవాలండి. చిన్న మంట పెట్టుకొని 1 గంట చల్లారనివ్వాలి. ప్లేట్లో పోసుకొని బెల్లం కూడా చాలా మంచిది కదా, అన్నీ వేస్తున్నాను. ఇందులో నువ్వులు ఎముకలు గట్టిగా ఉండడానికి ఉపయోగపడతాయి. అవిసె గింజలు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతాయి. వెయిట్ లాస్ కూడా అవ్వడానికి ఉపయోగపడతాయి. మినప్పప్పు రక్తహీనత, థైరాయిడ్ తగ్గుతాయి. థైరాయిడ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి అవి కూడా తగ్గడానికి మినప్పప్పు ఉపయోగపడుతుంది. బెల్లం గొంతు నొప్పి తగ్గుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి బాగా ఇస్తుంది. దీనివల్ల మనకు ఉపయోగమే తప్ప నష్టమేమీ లేదు వేసుకోవడం వలన. యాలకుల వలన క్యాన్సర్ కణాల్లో పెరగకుండా అరికడతాయి. చెడుగా ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణశక్తి కూడా మెరుగుపరుస్తాయి యాలకులు. ఈ 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బెల్లము తురుము కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. 4, 5 పొడి రెడీ అయిపోయిందండి. దీంట్లో ఇంకోటి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని వంటలు చేసుకుని రోజుకో వండ తినవచ్చు అండి. ఏదో ఒక టైంలో తినవచ్చు, ఈ టైంకే తినాలని ఏమీ లేదు. ఇప్పుడు టిఫిన్కి రెడీ చేసుకుంటున్నాను. చట్నీకి పల్లీలు, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ కలిపేసి ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత తాలింపు కూడా పెట్టుకుని పక్కన పెట్టాను. తాలింపు చట్నీ రెడీ అయింది. మిక్సీ పెట్టాను. చట్నీ రెడీ అయిపోయింది. ఇంకొకసారి స్పూన్ పెట్టి తిప్పుకుంటే పైకి కిందకి సరిపోతుంది. ఇప్పుడు ఇది దోశల పిండి అండి. ఈరోజు మా దోశల పిండి. దోశలు ఎలా వేయాలో చూడండి. దోశలు కావాల్సినవి మినపప్పు, పచ్చెనపప్పు, మెంతులు, బియ్యం పిండి, బియ్యం అండి. ఇవి మెంతులు ఇవి వేసుకుంటాం కదా, వీటితో పాటు మిక్సీ పట్టేటప్పుడు జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే అట్టు చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. టిఫిన్ అట్టు రెడీ అయిపోయింది. అమ్మవారికి కొంచెం పెట్టుకుంటా నైవేద్యంగా, అన్నపూర్ణేశ్వరి దేవికి. టిఫిన్ రెడీ అండి. పల్లీల చట్నీ, అల్లం చట్నీ. అట్టు చూసాడు ఎంత మెత్తగా ఉందో, తినే కొలదే తినాలనిపిస్తుంది. అండి. రాత్రి నానబెట్టుకున్నాను. మజ్జిగలో కలిపి ఇద్దరము తాగుతాము, నేను మా వారు. ఇది కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వడానికి. మజ్జిగలో అయితే ఉప్పు వేయనండి. ఉప్పు వేయకుండా ఒక నిమ్మకాయ బద్ద పిండుకుంటాము. ఇంకా అటు ఇటు తిప్పేసి ఉంచుతాను. ఒక నిమ్మకాయ బద్ద కూడా పిండేస్తున్నాను కదా. ఇందాకడ పిండాను, ఇందాకడ పిండలేదు, ఇప్పుడు పిండుతున్నాను. ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మా పిల్లలకి భోజనం రెడీ చేస్తున్నాను. అన్నం వండుతున్నాను. పాలు పోసాను మిక్సీలో. ఇక అన్నం కూడా తీసేసి, అన్నం చల్లారిపోయింది, మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. సిర్లాక్ లాగా చేస్తాను వీటిని. పాలు పోసేసి, చిన్నపిల్లలు కదా, అన్నం అయితే వదిలేస్తున్నాయి.
ఇలాగైతే మొత్తం అన్నీ తాగేస్తాయి, నోట్లోకి వెళ్ళిపోతాయి మొత్తం. ఇక సాయంత్రానికి మొత్తం గిన్నె ఖాళీ అయిపోతుంది. అందులో ఎండాకాలం కదా, ఎండ ఎక్కువ ఉంటుంది కదా, ఇలా వాటర్ కూడా వెళ్తాయి, ఫుడ్ కూడా వెళ్తుంది. ఇక వాటికి ఎండ దెబ్బ అది తగలకుండా ఉంటాయి. అదిగోండి వచ్చేసినాయి 4 పిల్లలండి. 2 ఎక్కడో ఆడుకుంటున్నాయి, 2 వచ్చినాయి. ఫస్ట్ ఒకటి వచ్చింది, ఇది తాగుతుంది. తర్వాత రెండోది కూడా వస్తుంది. మిగతా 2 అక్కడెక్కడో ఆడుకుంటున్నాయి. వాళ్ళ అమ్మమ్మ పడుకుంది. అదే అండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.